దేవునికి స్తోత్రం చెప్పండి. యాజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. యాజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి. యెహోవా ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచిచున్నాము. చిత్తగించుము మేము నీ సన్నిధిని. మేము అన్న కాడించి అండర్లైన్ చేసుకోండి. ఈ వచనంలో లాస్ట్ భాగం, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిని నిలుచుటకు ఎవడును అర్హుడు కాడు. దేవుని సన్నిధికి రావడానికి ఎవరు అర్హులు కారు. దేవుడు నీతిమంతుడు అనండి, కానీ భూమి మీద ఉన్న ప్రజలు నీతిమంతులు కారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. మనుషులలో ఎవరు నీతిమంతులు కారు. మనుషులలో ఎవరు పరిశుద్ధులు కారు. మనుషులలో ఎవరు కూడా నిర్దోషత్వము కలిగిన వారు కారు. మనుషులందరూ కూడా పాపం చేసిన వారే. మనుషులందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందకుండా ఇష్టానుసారమైన మార్గంలో తొలగిపోతున్న వారి. మరి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళడానికి అర్హత మనకి లేనప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి యోగ్యత మనకి లేనప్పుడు మనము ఎలాగూ దేవుణ్ణి ప్రార్థించగలదుము, ఎలాగూ దేవుణ్ణి ఆరాధించగలదుము? నిజం చెప్తున్నాను, దేవుని సన్నిధిని నిలుచుటకు కూడా మనకు యోగ్యత లేదు. దేవుని నామమును మన పెదవులతో ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. మరి ఆయన సన్నిధికి వెళ్తేనే, ఆయనకి ఇష్టలుగానే మనం నిర్దోషులుగా పరిశుద్ధులుగా మారుతాం. మరి ఆయన సన్నిధికి వెళ్ళి అర్హత లేనప్పుడు ఆయన సన్నిధికి ఎలాగెళ్ళి నిర్దోషులుగా మారగలదుము? ఆయన సన్నిధికి వెళ్ళి ఎలా పరిశుద్ధులుగా మారగలదుము? ఇక్కడ దానియేలు ఒక ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. నీ గొప్ప కనికరం బట్టియే, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా వైపు చూస్తూ వినండి. మన స్వనీతి దేవుని దగ్గర పనికిరాదు. మన ఆచారాలకు సంబంధించిన నీతి, మన శరీర సంబంధమైన నీతి, నేను స్త్రీని ముట్టలేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను బూతులు తిట్టట్లేదు, లేకపోతే నేను ఎవరికి హాని చేయలేదు, సీమకు కూడా నేను హాని చేయలేదు, నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తాను, ఎవరిని బాధ పెట్టను. ఈ నీతి దేవుని దగ్గర పనికి మాలిన నీతి. ఈ నీతి దేవునికి మురికి గుడ్డలతో సమానం. ఈ నీతి వలన ఎవడు నీతిమంతుడు కాడు. చెప్పుకోవాలంటే అన్యుల్లో మనకన్నా నీతిమంతులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు. ఆ నీతి దేవునికి అవసరం లేదు. మన నీతి, మన స్వనీతి దేవుని దగ్గరికి తీసుకువెళ్ళదు. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుణ్ణి మహిమపరచాలి అంటే ఒక్కటే, ఆయన కనికరమును బట్టి అనండి, చెప్పాలి. ఆయన కృపను బట్టి ఆయన సన్నిధికి రాగలుగుతున్నాం. స్తోత్రం చెప్పండి. ఆయన కనికరమును బట్టి, ఆయన కృపను బట్టి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం, కానీ మన స్వనీతి కార్యములను బట్టి కాదంటున్నాడు దానియేలు భక్తుడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుని కనికరము, దేవుని కృప మనకి ఎలాగూ ఎల్లడవుతుంది, మనకు ఎలాగూ తెలుస్తుంది? ఆయన కనికరము ఎలా చూపించాడు మన పట్ల, ఆయన కృపను ఎలా చూపించాడు మన పట్ల? దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధంగా చూపించాడు అన్నది ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో కూర్చుని ఆరాధించడానికి మనం యోగ్యులము కాదు, అర్హులము కాదు. ఇందాక యాజ్రా చెప్పాడు, అవునా? మనము యాజ్రా గ్రంథంలో చదువుకున్నాం. అలాగే ఇప్పుడు ఎలాగో మనం ఆయన సన్నిధికి వెళ్తున్నామంటే దానియేలు అంటున్నాడు, నీ కనికర కార్యమును బట్టి,
నీ కనికరమును బట్టి. ఇప్పుడు ఆయన కనికరాన్ని బట్టి ఒక కార్యం చేశాడు. ఏంటి ఆ కార్యం అంటే సిలువ బలియాగము అనండి. అంటే ఒక మహాయజ్ఞం చేశాడన్నమాట. ఈ ప్రజలు నా యొద్దకు రావడానికి అర్హులు కారు గనక ఈ ప్రజలు నా దగ్గరికి రావడానికి ఒక దారి వెయ్యాలి. ఆ దారిని బట్టి నా దగ్గరికి రాగలదురు. ఆ దారిలోనే నా దగ్గరికి వచ్చి నన్ను ప్రార్థన చేసుకుని నన్ను ప్రసన్నుని చేసుకోగలదురు అన్న ఒక ఆలోచనతో ఒక మార్గం ఆయన ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పిన ప్రభువు ఇప్పుడు తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు వారే మార్గం. ఈ మార్గం ఎలాగేశాడో తెలుసా? ఆయన శరీరము అనే తెర ద్వారా ఈ మార్గాన్ని ప్రతిష్ఠించాడట. ఎలాగా చెప్పాలి? ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించడానికి ఎలాంటి మార్గం ఇది? ఎవరు మార్గం వేశారు? ఎబ్రీ పత్రిక 10:19. ఎబ్రీ పత్రిక 10:19. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఇప్పుడు చెప్పండి, ఏం చేశాడు ఈయన? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఎలా ప్రతిష్ఠించాడు అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది. చాలు. ఇప్పుడు చెప్పండి, ఎలా ఏర్పాటు చేశాడు? ఇప్పుడు ఆయన శరీరమును నలగొట్టుకున్నట్టు ద్వారా, ఆయన శరీరమును గాయం చేసుకున్నట్టు ద్వారా, ఆయన శరీరములో నుంచి ఒలికించిన రక్తము ద్వారా ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు దేవుడు. ఒక మార్గం, ఇది ప్రతిష్ఠించబడిన మార్గం. ఈ మార్గము ద్వారానే తండ్రి అయిన దేవుని దగ్గరికి రాగలదు. మనం ఆయన ఉగ్రత నుండి తప్పించుకోగలదు. మనము ఈ కనికరమును బట్టి, దేవుడే కనికరము చూపించి ఆయన కుమారుని భూమి మీదకి పంపించి మనము ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించేవారిగా, యోగ్యులుగా, అర్హులుగా మార్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఇంకా క్లారిటీగా మీకు కావాలి అంటే, ఇంకా క్లారిటీ మీకు రావాలి అంటే 20వ వచనం కూడా చదవండి. 20వ వచనం. ఆయన రక్తం వలన, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు, చెప్పండి ఏ స్థలమందు? పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన గొప్ప యాజకుడు. చాలు, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు గమనించండి, ఈ పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి, ఆయన ఆరాధించడానికి మనం యోగ్యులమా? మరి దేని బట్టి వచ్చాము? ఇప్పుడు 20వ వచనం చెప్తుంది నీకు, తండ్రి అయిన దేవుని దగ్గరికి రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే రక్తాన్ని ఒలికించి అది నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ రక్తమును స్వీకరించి ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి తండ్రిని ప్రార్థిస్తున్నావు. ప్రభువా నేను పాపినని ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నేను అయోగ్యునని ప్రార్థన చేస్తున్నావు. ఆయన సన్నిధిలోనికి రావడానికి నీకు అర్హత, యోగ్యత, ధైర్యము కలగజేసింది ఏమిటి అంటే యేసు రక్తము. చెప్పాలి. ఇప్పుడు యేసు రక్తం లేకుండా నువ్వు తండ్రి అయిన దేవుణ్ణి కలుసుకోవడం అసంభవం. యేసు రక్తం లేకుండా తండ్రి అయిన దేవుని దగ్గరికి రావడం అసంభవం. యేసు రక్తము ద్వారానే నువ్వు తండ్రి అయిన దేవుణ్ణి కలుసుకోగలదువు, తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేయగలదువు, తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని సంబోధించగలదువు. తండ్రి అని పిలవాలి అంటే ఆయన నీకు తండ్రిగా, నువ్వు ఆయనకి కుమారుడిగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి అంటే యేసు రక్తమే నీకు ఉపయోగపడుతుంది. యేసు రక్తం లేకుండా అసలు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు యోగ్యత లేదు, అర్హత లేదు. వెళ్తే కాలిపోతావు, బూడిదైపోతావు, ఆయన ఉగ్రతకు నువ్వు పాత్రుడు అయిపోతావు. ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు యేసు రక్తము ద్వారానే తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు తండ్రి అయిన దేవుడు కళ్ళు ఎర్రజేసరికి నీకేం కనబడుతుంది? యేసు రక్తం. ఇదిగో ప్రభా నీ కుమారుడు ఒలికించిన పరిశుద్ధ రక్తమును బట్టి నీ సన్నిధికి వచ్చి ప్రార్థించుచున్నాము, లేకపోతే మేము యోగ్యులం కాదు, నువ్వు కన్నెర చేస్తే మేము మాడిపోవాలి, చచ్చిపోవాలి. నీ కుమారుడు చేసిన కార్యాన్ని బట్టి, నీ కనికరమును బట్టి దేవుడే కనికరపడి చేశాడట. ఎలా కనికరపడి చేశాడు చూద్దాం. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 23 కాడి నుంచి 27 వరకు త్వరగా చదువు నాన్న. ఎలా చేశాడో చూద్దాం, ఆ కనికర కార్యం ఎలా చేశాడో చూద్దాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. చెప్పండి, ఇప్పుడు అందరూ పాపులా నీతిమంతులైనా కొంతమంది శాసించబడ్డారా? నీతిమంతుల శాసనం ఏమైనా ఉందా? చెప్పాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నా వైపు జాగ్రత్తగా చూస్తూ వినండి. ఏదోని తోటలో పాపం చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏదోము తోటలో పాపము మానవుడి జీవితంలోకి వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? చెప్పాలి. నేను మనుషుల్ని అడుగుతున్నాను, ఆత్మలను అడగట్లేదు. ఇద్దరు మనుషులే ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా? ఇద్దరే కదా. మరి ఇద్దరు ఉన్నప్పుడు ఆ ఇద్దరు పాపం చేశారు కదా, చేశారా లేదా? మరి ఇంక నీతిమంతుడు శేషం ఎక్కడుంది? ఇంకా ఉందా? నీతిమంతుని శాసనం ఏమీ లేదు కదా. లేనప్పుడు ఇంకా ఆ మనుషులు ఇద్దరే ఉన్నప్పుడు ఆ ఇద్దరూ పాపం చేసినప్పుడు ఇంకా అందరూ పాపులే కదా, పాపులే కదా. మరి నీతిమంతుల శాసనం ఏం మిగలలేదు కదా, అందరూ పాపులైపోయారు కదా. మరి నీతిమంతులే అని చెప్పడానికి అర్హత ఎక్కడుంది? ఇంకా ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని బైబిల్ చెప్తుంటే నీతిమంతుడు అన్న ఆలోచన ఇంకెక్కడి నుంచి వస్తుంది నీకు? నేను నీతిమంతుడిని అన్న ఆలోచన నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అది సాతానుడు నీకు కలగజేసి భ్రమలోనికి నడిపిస్తున్నాడు. జాగ్రత్త. అసలు నీతిమంతుడే లేడు భూమి మీద. మరి ఎలాగ నువ్వు నీతిమంతుడు అని చెప్పగలుగుతున్నావు? ఆ ఆలోచన నీకు ఎలా వస్తుంది? నేను నీతిమంతుడు అన్న ఆలోచన. సాతానుడు ఎంతగా నిన్ను భ్రమ పెడుతున్నాడో ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను తర్వాత కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. చెప్పండి, ఇప్పుడు నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తేసునందలి ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చెప్పండి, క్రీస్తేసు ద్వారా విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని క్రీస్తేసునందలి విమోచనము ఆయన చేసిన సిలువ బలియోగాన్ని బట్టి. కిందకి రండి. కాబట్టి పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు రక్తం నందలి. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. కరుణాధారముగా ఎలాగంట చెప్పాలి. ఇదే కనికర కార్యం. దేవుడు చేసిన కనికర కార్యం ఇదే. దానియేలు చెప్తున్న కనికరం ఇదే. నీ కనికరమును బట్టి మేము ప్రార్థించుచున్నామంటే దేవుడు పాపుల ఎడల కనికరపడి పాపులకు పాపము పోయే మార్గమును కనికరమును బట్టి యేసుక్రీస్తు ప్రభువును పంపించేశాడు భూమికి. ఇప్పుడు ఆ కనికరమును బట్టే, ఆయన చేసిన సిలువ బలియోగమును బట్టే కరుణాధారముగా పంపించాడట ఆయన కుమారుని లోకానికి. కరుణ చూపించేవానిగా, కృప చూపించేవానిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారానే మనకి విమోచన కలుగుతుంది. ఆ రక్తం ద్వారానే మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించగలుగుతున్నాం. ఆ రక్తము లేకుండా నువ్వు దేవునికి దగ్గర అస్సలు కాలేవు. నెగిటివ్ ఆలోచన నీకు యేసు రక్తమును బట్టి నెగిటివ్ ఆలోచన ఏమంటే తొలగించుకో, లేకపోతే దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేవు. నువ్వు నీ సోనీతిని బట్టి ఎప్పటికీ వెళ్ళలేవు. నువ్వు ఏ విధముగా నువ్వు భక్తి చెయ్యి, తలకిందులుగా భక్తి చెయ్యి, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడం అసాధ్యం. యేసు రక్తాన్ని విశ్వసిస్తేనే, యేసు రక్తాన్ని నువ్వు అంగీకరిస్తేనే, యేసు రక్తాన్ని నువ్వు పూర్తిగా నీ హృదయంలో పెట్టుకుంటేనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలదు. ఈరోజు క్రైస్తవ సమాజం మర్చిపోయింది, క్రైస్తవ సమాజం దాటి వెళ్ళిపోయింది. యేసు రక్తాన్ని క్రైస్తవ సమాజం మర్చిపోతుంది. అసలు దేవుని దగ్గరికి రావడానికి అర్హత కలగజేసింది యేసు రక్తం. దేవుని దగ్గర నువ్వు తండ్రి అని ప్రార్థించడానికి అర్హత ఇచ్చింది యేసు రక్తం. ఇది మర్చిపోయాడు. ఈ రోజున సౌనీతిని ప్రదర్శిస్తున్నాడు. సౌనీతి కార్యాల వల్ల ఎప్పటికీ నువ్వు దేవునికి దగ్గర కాలేవు. ఎప్పటికీ దేవునికి దగ్గర కాలేవు. చాలా ప్రాముఖ్యమైన అంశం, జాగ్రత్తగా వినండి. యేసు రక్తము లేకుండగా నీకు పాప క్షమాపణ లేదు, విమోచించబడవు, దేవుని దగ్గరికి వెళ్ళలేవు. రక్తమే ప్రతిష్ఠించింది ఈ మార్గాన్ని, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు రక్తము ద్వారా, ఆయన శరీరం ద్వారా ప్రతిష్ఠించాడు. ఈ రక్తాన్ని బట్టి ఈరోజు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. యేసు రక్తం లేకుండా అసలు క్రైస్తవునికి జీవితమే లేదండి. అలాంటి రక్తాన్ని పక్కన పెడుతున్నారు, అపవిత్రమైనదిగా ఎంచుతున్నారు.
విలువ లేకుండా చూస్తున్నారు, పక్కన పాడేస్తున్నారు. యేసు రక్తము మన జీవితానికి విజయాలు చేకూరుస్తుంది. చదవండి కిందకి. ఎప్పుడు వచ్చాడు ఈ రక్తాన్ని మనకి? దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చు వాడిన ఇండుటకు ఆయన అలాగు చేశాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. హల్లెలూయా. 27వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేన్ని బట్టి కొట్టివేయబడింది స్వనీతి? క్రియా న్యాయమును బట్టా, విశ్వాస న్యాయమును బట్టా? క్రియ న్యాయము ఎన్నటికీ నీకు న్యాయం చేయలేదు. క్రియల మూలముగా నువ్వు నీతిమంతుడు కాదు. ఇది గుర్తుంచుకో, ఎప్పటికీ గుర్తుంచుకో, మైండ్లో పెట్టుకో. క్రియల వలన నువ్వు నీతిమంతుడు కావు. క్రియా న్యాయం దేవుని దగ్గర పనిచేయదు, విశ్వాస న్యాయమే పనిచేస్తుంది దేవుని దగ్గర. నేను ఒక విషయం చెప్తాను. నేను విశ్వాసం ఉంచాను, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. నేను విశ్వాసం ఉంచాను, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఇది విశ్వాస న్యాయము. క్రియల న్యాయం ఆయన దగ్గర పనిచేయదు. ఇదిగో నేను ఇతరులకి సాయం చేశాను, దేవుడు నాకు నీతిమంతుడిగా చేశాడు దేవుడు. ఇతరులకి నేను హెల్ప్ చేశాను అంటే ఇతరుల పట్ల నేను జాలిపడ్డాను, ఇతరులకి ఈ విధంగా సహాయపడ్డాను. నేను ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు, నేను ఏ విధంగా పాపం చేయలేదు, వ్యభిచరించలేదు, దొంగతనం చేయలేదు. ఇవి క్రియలు. ఈ క్రియల న్యాయం ఆయన దగ్గర పనిచేయదు. విశ్వాస న్యాయమే గెలుస్తుంది, క్రియల న్యాయం ఓడిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టి. మరి అలాగని పాపమందు నిలిచిందుమా, నాకు విశ్వాసం ఉంది కదా పాపం చేసేద్దామంటే, విశ్వాసము మూలముగా పొందుకున్న ఆత్మ పాపములోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా కాపలా కాస్తుంది. విశ్వాసం మూలముగా పొందుకున్న ఆత్మ నీవు దేవుని సన్నిధిలో నిర్దోషిగా బతికేటట్లు చేస్తుంది. ఇది గుర్తుంచుకో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆయన ఎలాగ మన మీద కనికరం చూపించాడు ఇంకొక మాట చూపిస్తాను. రోమపత్రిక 5:8-10 వరకు త్వరగా చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. చెప్పండి. మన ఎడల దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. రైట్. ఎట్లంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే, చెప్పండి, మనం పాపులుగా ఉండగా జరిగిన కార్యమా, నీతిమంతులమని దేవుడు చేసిన కార్యమా? జాగ్రత్తగా వినాలి. మనం పాపులుగా ఉండగా ఆయన వచ్చాడా, లేదు నీతిమంతులు పాపం నశించిపోతున్నారని ఆయన వచ్చాడా? చదువునన్నా. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి. అది లెక్క. ఇప్పుడు నీతిమంతులు ఎలా తీర్చబడుతున్నాం? ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు వచ్చి. అయ్యో పాపం నీతిమంతుడు నశించిపోతున్నాడే, ఇతనికి దూరం అయిపోతుంది, మనం వెళ్ళి ఇతను రక్షిందాం, ఇతను నీతిమంతుడు కదా అని రాలేదు. వీడు పాపిగానే పుట్టాడు, పాపిగానే నశించిపోతున్నాడు, పాపిగానే చనిపోతాడు. అలా కాకుండా పాపములో నుంచి వీడిని విడిపించడానికి మనం వెళ్దామని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడిని పంపించాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన కుమారుడి లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే మనందరి నిమిత్తం ఆయన శరీరాన్ని నలగొట్టుకుని ఆయన ఇంట్లో ఉన్న రక్తం అంతటిని ఆఖరు బొట్టు వరకు, చివరి బొట్టు వరకు భూమి మీద ఒలికించి ఇప్పుడు ఆయన రక్తం ద్వారా పాపులందరినీ నీతిమంతులుగా తీర్చేస్తున్నాడు. చెప్పండి. ఇప్పుడు పాపులందరినీ ఎలా తీరుస్తున్నాడు? ఈ దేని ద్వారా తీరుస్తున్నాడు? చెప్పాలి. యేసు రక్తము ద్వారా. అనండి, యేసు రక్తము. ఈ రక్తం అంటే అపవాదికే భయం, మనకు కాదు. ఎవరికి భయం? అపవాదికి భయం. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? యేసు రక్తం అంటే, యేసు రక్తము నీ జీవితంలో ఒక భాగమైపోవాలి. చెప్పండి. నీ జీవితంలో ఒక భాగమైపోవాలి. అది నువ్వు బ్రతకడమే యేసు రక్తం ద్వారా బ్రతుకుతున్నట్లుగా చూపించాలి దేశానికి, లోకానికి. యేసు రక్తం నీ జీవితంలో ఒక భాగమైపోవాలి. అసలు యేసు రక్తం లేకుండా నేను లేను, యేసు రక్తం లేకుండా నాకు విజయాలే లేవు. యేసన్న గారు అన్నారుగా, నువ్వు విజయ పతాకం ఎగరేయాలి అంటే, సాతానుడి మీద కానీ నీ లైఫ్లో కానీ ఒక విజయ పతాకం పట్టుకుని నువ్వు తిరగాలి అంటే, ఆ విజయ పతాకం నువ్వు నాటాలి అంటే, ఎగరవేయాలి అంటే
యేసు రక్తం నీ జీవితంలో విజయం చేకూర్చాలి. అవునా కదా? ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళాం, ఆ రాజ్యాన్ని ఓడించాం, ఆ రాజ్యంపై మన జెండా ఎగరేసాం. వాళ్ళ జెండా పోయింది, ఇంకా వాళ్ళు ఓడిపోయారంటే వాళ్ళ జెండా పోయింది. ఇప్పుడు ఎవరి జెండా ఉంది? మనం గెలిచాం కాబట్టి మన జెండా ఎగురుతుంది. అదే విజయ పతాకం. శత్రువుల యొక్క కోట మీద మన జెండా ఎగురుతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శత్రు రాజ్యం ఎవరి వశమైపోయింది? మన వశమైపోయింది. అక్కడ విజయ పతాకం ఎవరి ఎగురుతుంది? ఇప్పుడు మనదే. ఎవరిచ్చారు ఇప్పుడు ఆ విజయ పతాకం ఎగరడానికి? కారణం, విజయం ఇచ్చింది ఎవరు? ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా. ఈ పాటకు అర్థం తెలుసా? శత్రు కోట మీద మన యొక్క జెండా ఎగరాల. అంటే అపవాది కోట మీద ఎవరి జెండా ఎగరాల? యేసు రక్తం అనే జెండా ఎగరాల. ఆ విజయ పతాకం అక్కడ ఎగరాల. స్తోత్రం చెప్పండి. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం, రోగ దుఃఖ వ్యసనములను పాడండి. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే రక్తమే యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత. స్తోత్రం చెప్పండి. మన జీవిత విజయం ఏమిటి? ఎవడైతే యేసు రక్తాన్ని నమ్ముతున్నాడో, ఎవడైతే యేసు రక్తాన్ని తన జీవితంలో ఒక భాగముగా మార్చుకుంటున్నాడో, విజయాలు అతన్ని వరిస్తాయి. నీకు విజయాలు చేకూర్చేది యేసు రక్తం ఒకటి. సార్, మీ విజయాలకి రహస్యం ఏంటంటే నేను అంటాను, యేసు రక్తమే నా విజయాలకు రహస్యం. యేసు రక్తమే. ఆయన రక్తంలో కడగబడ్డాను, ఆయన రక్తాన్ని విశ్వసించాను, ఆయన రక్తాన్ని నా జీవితంలో ఒక భాగముగా మార్చేసుకున్నాను. రక్తము వేరు, నేను వేరు కాదు. ఇంకా యేసు రక్తము నాలో ఉంది. యేసు రక్తముతోనే నేను ముందుకు వెళ్తున్నాను. యేసు రక్తంతోనే ఏదైనా సాధిస్తాను నేను. ఇప్పుడు నా విజయాలకి కారణం యేసు రక్తం. ఇది పెద్దలే ఒప్పుకున్నారు. అందుకని బ్రదర్ యేసన్న గారు ఈ పాట పాడారు, యేసు రక్తమే మా జీవిత విజయం. యేసు రక్తం లేకుండా నీకు విజయాలు రావు. అన్నీ అపజయాలే, అన్నీ అపజయాలే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, యేసు రక్తము ద్వారానే నువ్వేదైనా సాధించగలదువు. యేసు రక్తాన్ని ఉపయోగించి దేవుడు నీ పాపాన్నే తొలగించాడే, నీ శాపాన్నే తొలగించాడే. ఇంకా యేసు రక్తము నీ జీవితంలో ఇంకెంత అద్భుతాలు చేస్తుందో ఒకసారి ఆలోచించు. నీ పాపము, నీ శాపము తొలగించింది యేసు రక్తమే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారానే తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నావు. లేకపోతే ఆయనకి నీకు సంబంధం ఎక్కడది? ఆయనకి నీకు సంబంధం ఎక్కడది? మయ్యాన్ని ఒక గోడ వచ్చేసింది, పాపమనే గోడ. ఆ గోడ తొలగిపోయింది యేసు రక్తం ద్వారానే. ఆ గోడ తీసివేయబడింది యేసు రక్తం ద్వారానే. ఉభయులు కలుసుకున్నది యేసు రక్తం ద్వారానే. తండ్రి యొద్దకు వెళ్ళడానికి సంధి చేసింది యేసు రక్తమే. అటువంటి యేసు రక్తాన్ని ఈరోజు క్రైస్తవ సమాజం పక్కన పాడేసింది. ఒక మాటలో చెప్పాలంటే తొక్కుకుని వెళ్ళిపోతుంది యేసు రక్తాన్ని పాపిష్టి జనాంగం. ఇంకా చాలా విషయాలు యేసు రక్తం గురించి రిఫరెన్స్తో సహా మీకు నేను చూపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము ఇది దేవుని నిబంధన రక్తము అనండి, చెప్పండి. ఎస్, నిబంధన రక్తం అనండి. యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగించబడే రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం అన్నాడు. అది వేరే విషయం, శరీరం అది. తర్వాత ఆయన ఒక భోజనం అయిన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది అనేకుల కొరకు సిందిస్తున్న క్రొత్త నిబంధన రక్తము అన్నాడు. ఏమన్నాడు? క్రొత్త నిబంధన రక్తము అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆయన ఒక పాత్రను ఎత్తుకుని
క్రొత్త నిబంధన రక్తం అన్నాడు. నిబంధన రక్తము అంటే అర్థమేంటో తెలుసా? దేవునికి నిన్ను ఒక నిబంధనతో దగ్గర చేసిన రక్తము. అర్థమైందా? నిబంధన రక్తం అంటే దేవునికి నీకు దూరం పెరిగిపోయింది పాపము ద్వారా. దేవునికి నీకు అసలు బంధము లేకుండా బంధం తెగిపోయింది పాపం ద్వారా. ఏ బంధము? తండ్రి బిడ్డల బంధం. అది తెగిపోయింది, పాడైపోయింది. ఆ బంధము లేకుండా నువ్వు దేవుడంటే తెలియకుండా రకరకాల జీవితాలు ఈ జీవితము జీవిస్తూ భయంకరమైన పాపంలో మునిగిపోతూ ఈ లోకంలో పూర్తిగా నాశనానికి వెళ్ళిపోయావు. దేవునికి మొత్తం దూరం అయిపోయావు. అప్పుడు దేవునికి నిన్ను దగ్గర చేయడానికి తను తాను నలగొట్టుకుని నైవేద్యముగా అర్పించుకుని రక్తమును ఒలికించి, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలకును నీకును మధ్యలో ఒక నిబంధన రక్తముగా ఈ రక్తాన్ని ఒలికిస్తున్నాను. కనీసం ఈ రక్తము ద్వారా అయినా నిన్ను నువ్వు శాంతిపరుచుకుని ఆ ఉగ్రత నుండి ప్రజల్ని రక్షించు. ఈ నిబంధన ద్వారా రక్షించని దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడు, మనల్ని ఆయనతో కలపడానికి ఒక నిబంధన. అందుకని ఇది నిబంధన రక్తమయ్యింది. అందుకే మనం ఆ నిబంధన రక్తంలో కడగబడ్డాం కనుక మనమందరము నిబంధన జనులమయ్యాము. అర్థమవుతుందా? మనము ఆ నిబంధన రక్తంలో కడగబడ్డాము గనక మనమందరం ఎవరము? ఇప్పుడు నిబంధన జనులము. అర్థమవుతుందా? మనల్ని దేవునితో ఒక నిబంధన చేశాడు యేసు రక్తం ద్వారా, యేసయ్య. ఇప్పుడు నిబంధన జనులుగా మారిపోయాం మనం. కానీ ఈ నిబంధన జనులుగా మారాం కాబట్టే, ఈ నిబంధన రక్తం ఉంది కాబట్టే దేవుడితో మనకు ఒక నిబంధన ఉంది. ఆయన తండ్రినియు మనం కుమారుడమనియు ఒక నిబంధన చేసుకోగలిగాం. ఇది నిబంధన రక్తముతో కలిగిన ఒక నిబంధన. ఈ నిబంధన లేకుండా నువ్వు దేవునికి దగ్గర కాలేవు. అందుకే ఇది క్రొత్త నిబంధన రక్తం అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రక్తం ఏమిటి ఇప్పుడు చెప్పాలి? క్రొత్త నిబంధన రక్తము. ఇంకొకటి మీరు జాగ్రత్తగా వినండి. మనము దేవునికి దూరం అయిపోయాం, పనికిమాలిన వారం అయిపోయాం, బానిసలుగా అమ్మబడ్డాం. ఎవరికి? పాపానికి. అవునా? ఇప్పుడు లోకంలో పాపులుగా తిరుగుతున్నాం. ఎందుకంటే పాపం మన మీద ప్రభుత్వం చేస్తుంది. ఎవరు? పాపానికి యజమానుడైన సాతానుడు మన మీద ప్రభుత్వం చేస్తున్నాడు. ఎందుకు? మనం వాడి చేతిలో ఉన్నాం కాబట్టి, వాడికి అమ్ముడైపోయాం కాబట్టి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఆ పాపములో నుండి మనల్ని విడిపించి దేవునికి మరలా మనల్ని సొంతం చేయాలి. ఇప్పుడు ఆ పాపములో నుండి, ఆ బానిసత్వంలో నుంచి విడిపించడానికి కొంచెం ఖర్చు పెట్టాలి. అవునా కాదా? మాట్లాడరే. ఖర్చు పెట్టాలా లేదా? మీకు బాగా అర్థం అవడానికి, యేసేపుని అన్నగారులు అమ్మేశారు. ఇప్పుడు మరలా యేసేపుని తీసుకురావాలంటే అక్కడ కొనుక్కునే తీసుకురావాలా, లేకపోతే వీడు మావోడు, వాళ్ళు అమ్మేశారు, వాళ్ళకి వీడికి సంబంధం లేదు, వీడు మా పుత్రుడు, మర్యాదకి ఇస్తారా ఎవరా అని దెబ్బలాడితే ఇచ్చేస్తారా? మేము కొనుక్కున్నాం, మీరు ఆ వేల చెల్లించి లేదంటే ఇంకా ఎక్కువ వేల చెల్లించి వీడిని కొనుక్కుని తీసుకెళ్ళండి, మేము కొనుక్కున్నాం, వీడు మా సొత్తు అంటారు. అవునా కదా? అంతేగాని యేసేపుని అమ్మేసినందుకు వాళ్ళతో దెబ్బలాడి, తండ్రి వచ్చి వీళ్ళతో దెబ్బలాడి తీసుకెళ్తే ఉంటుందా? ఎంతో కొంత వేళ అక్కడ ఖచ్చితంగా చెల్లించవలసిందే యేసేపుని విడిపించుకోవాలంటే. అవునా కదా? ఆమేన్. ఇప్పుడు నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను. అలాగని యేసేపుని విడిపించుకుని వెళ్ళలేదు ఎవరుని, దేవుడే విడిపించాడు యేసేపుని కూడా ఆ బానిసత్వం నుండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఒక వస్తువు నేను కొనుక్కున్నాను అనుకో, అది నా సొంతం. ఇప్పుడు ఆ వస్తువు నీకు కావాలంటే ఏం చేయాలి? షాప్లో కొనుక్కోవాలి. ఒకవేళ ఆ షాపులో లేదు ఇదే వస్తువు, అది రావడానికి చాలా టైం పడుతుందంటే నీకు ఇప్పుడు అవసరమైతే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నా దగ్గరికి వచ్చి దానికి ఉన్న వెల కన్నా ఇంకా ఎక్కువ కట్టి నన్ను సంతోషపెట్టి, నేను సంతోషపడితేనే ఇస్తాను, లేదంటే నువ్వు ఇస్తున్న వేళకి నాకు సంతోషం లేదనుకో, అబ్బాయి కుదరదు, ఇది నాకు అవసరమే అంటాను. లేదండి మీకు ఎంత కావాలో అంత ఇస్తానన్నప్పుడు, అయితే నేను అడిగింది ఇస్తావంటే అడిగింది ఇస్తానన్నప్పుడు, నువ్వు నేను అడిగింది ఇస్తే నాకు సంతోషం, అప్పుడు ఆ వస్తువు నీకు ఇచ్చేస్తాను. సేమ్ టు సేమ్ పాపం అనే బానిసత్వం నుండి, సాతానుడి అధికారము నుండి, సాతానుడి యొక్క ప్రభుత్వము నుండి దేవుడు మనల్ని కొనడానికి ఆయన ప్రాణము రక్తము ఒలికించాడు. ప్రాణార్పణముగా పోయబడ్డాడు, రక్తాన్ని ఒలికించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం కొనబడ్డాం అనండి. మనము విలువ పెట్టి కొనబడ్డాం. చెప్పండి, విలువ పెట్టి. ఈ మాట 1 కొరింథీలో 2 సార్లు రాయబడింది. 6వ అధ్యాయంలో రాయబడింది, 7వ అధ్యాయంలో కూడా రాయబడింది. చూద్దాం, చూడండి. 1 కొరింథీ 6:20.
మీరు మీ సొత్తు కారు, ఆ, విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఆ. మీ దేహముతో దేవుని మహింపరచుడి. ఇక్కడ చూడండి, మీరు విలువ పెట్టి, ఏమిటి ఆ విలువ చూపిస్తాను. తర్వాత 7వ అధ్యాయము అదే గ్రంథంలో, అదే పత్రికలో 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఇక్కడ కనుక. కూడా ఏమంటున్నాడు? 6 అధ్యాయంలో 20వ వచనంలో, 7 అధ్యాయంలో 23వ వచనంలో ఏమంటున్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం అందరూ ఎలా కొనబడ్డాము ఇప్పుడు చెప్పాలి. ఏమిటి ఆ విలువ? ఆ విలువ ఏమిటి? విలువ పెట్టి కొన్నాడట. ఇప్పుడు ఆ విలువ ఏమిటి? ధనమా, వెండా, బంగారమా? అయ్యో, నా వైపు చూస్తూ వినండి. ఇంకేం చదివేస్తారు? ఆల్రెడీ చదివేసాం, చెప్పేశాం. ఇంకా తలకాయలు బైబిల్లో పెట్టుకుని మూసేసుకుంటారేంటి? చూడండి, ఏం పెట్టుకున్నాడు? బంగారం పెట్టుకున్నాడా? వెండి పెట్టుకున్నాడా? డబ్బు పెట్టుకున్నాడా? లేకపోతే వస్తు మార్పిడి చేత ఏమన్నా కొన్నాడా? హలో, ఏం పెట్టుకున్నాడు? 2 వచనాలు చూపిస్తాను ఏం పెట్టుకున్నాడో. 1 అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28వ వచనం. మన నెలకొన్నాడో ఈ ఒక్క విషయం చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చెప్పండి, ఏమిచ్చి సంపాదించాడు? స్వరక్తమిచ్చి. ఎస్, స్వరక్తమిచ్చి. ఏ రక్తంతో కొన్నాడు? ఇప్పుడు ధనముగా ఏం ఖర్చు పెట్టాడు? ఒక్క రిఫరెన్స్ అంటే ఇక్కడ కొన్నట్టు ఏమీ లేదు కదండి, సంపాదించినట్టు ఉంది. మరి సంపాదించడం కొనడం వేరువేరా? చెప్పండి. మన తాతల ఆస్తులు సంపాదించారు. ఎలా సంపాదించారు? దబ్బుకొచ్చారు ఎక్కడైనా? ఎలా సంపాదించారు? కష్టపడి, వేళ ఖర్చు పెట్టి, అవునా కదా, సంపాదించిన ఆస్తులు అయ్యి, అవునా కాదా? సంపాదించిన. ఇప్పుడు ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలను, సంఘాన్ని ఎలా సంపాదించాడు? విలువ పెట్టి కొన్నాడని కొరింథీ పత్రికలో ఉంది 6-7 అధ్యాయాల్లో. ఏ విలువ అంటే రక్తము ఇచ్చి సంపాదించాడు అని ఉంది. ఇంకా క్లారిటీగా కావాలంటే ప్రకటన గ్రంథము 5 అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము 5 అధ్యాయము 9-10 వచనాలు త్వరగా. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని, ఆ పెద్దలు అంటున్నారు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఎస్, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ 24 పెద్దల్లో ఒక పెద్ద అంటున్నాడు పరలోకములో యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి, గొర్రెపిల్లను చూసి మాట్లాడుతున్నాడు. ఆ గ్రంథము తండ్రి చేతిలో ఉన్న 7 ముద్రల గ్రంథమును విప్పడానికి ఎవరికి అర్హత లేదట. భూమి మీద ఉన్నవారికి కానీ, పరలోకంలో ఉన్నవారికి కానీ, పాతాళంలో ఉన్నవారికి కానీ ఎవరికి అధికారం లేకపోతే యోహాను భక్తుడు ఏడుస్తున్నాడు, గట్టిగా ఏడుస్తుంటే పెద్దల్లో ఒకడు అన్నాడు, ఏడవకు, దీన్ని విప్పడానికి ఒకే ఒక్కనికి అర్హత ఉంది. ఈ గ్రంథాన్ని విప్పడానికి ఒకే ఒక్కనికి అర్హత ఉంది. ఆ ఒక్కడు అడుగో చూడు అనగానే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంటర్ అవుతాడు పరలోకంలో, తండ్రి కుడి పార్శ్వమున. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ పెద్దల్లో ఒకడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువును చూసి ఆ ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈ గ్రంథమును విప్పడానికి నీవు ఒక్కడవే యోగ్యుడు. ఎందుకు యోగ్యుడవు ఈ గ్రంథం విప్పడానికి చెప్తున్నాడు, వినండి. నీవు వధింపబడిన వాడవై, నీవు వధించబడ్డావు, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని. చెప్పండి, ఇప్పుడు ఏమిచ్చి కొన్నాడు? ఏమిచ్చి కొన్నాడు? రక్తమిచ్చి. విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటా విలువ? ఏమిచ్చి కొన్నాడని చెప్తున్నాడు ఈ పెద్దలలో ఒకడు చెప్తున్నాడు, నీవు రక్తమిచ్చి ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ఆయా వంశములో ఉన్నవారిలోను, ఆయా జనాంగముల్లోనూ ప్రజలందరినీ నువ్వు కొని అన్నాడా లేదా? కొన్నాడా లేదా? రైట్, చదవాలి. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసితివి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొని ఏం చేశాడు మనల్ని? ఏమిచ్చి కొన్నాడు? ఏమిచ్చి కొన్నాడు? ఎస్. ఇప్పుడు ఆ రక్తం లేకుండా నీకు విలువ ఉందా? క్రైస్తవుడిగా యేసు రక్తం లేకుండా అసలు నీకు విలువ ఉందా? గోరంత కూడా విలువ లేదు. యేసు రక్తము పేరు చెప్పకపోతే నీకు అసలు విలువే లేదు దేవుని సంఘంలో. ఎందుకంటే ఆ అమూల్యమైన రక్తము ద్వారానే నువ్వు కొనబడ్డావు. ఆ రక్తముతోనే నువ్వు కొనబడ్డావు. ఈరోజు యేసు రక్తం ఎంత? ఎందుకు నీకు అంత లోకువా? ఎందుకంత భయం?
ఏ రక్తము నిన్ను విమోచించిందో ఆ రక్తమును చూసేసరికి నీకేం రావాలి? ధైర్యం రావాలి. ఆ రక్తం చూసరికి నీకు ధైర్యం రావాలి. ఆ రక్తాన్ని ఇంకా నువ్వు ఆశ్రయించాలి. నీకు ఒకటి చెప్పనా, రక్తం లేకుండా నువ్వు విజయాలు చూడడం అనేది అసాధ్యం. రక్తం లేకుండా నువ్వు బాగుండడం అనేది అసాధ్యం. యేసు రక్తం లేకుండా నువ్వు దేవునికి దగ్గర అవ్వడం అలాగుంచు. దేవునికి దగ్గర అవ్వలేవు. యేసు రక్తం లేకుండా భూమి మీద కూడా నువ్వు సుఖశాంతులతో బ్రతకడం అనేది అసాధ్యము. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా, అన్యులు కూడా యేసు రక్తాన్ని ఆశ్రయించి, యేసు రక్తము ప్యాకెట్లు చేసి ఇస్తాం కదా మనం, ఒక్కొక్క ప్యాకెట్ దగ్గరించుకుని యేసు రక్తం ఉంది మాకు భయం లేదన్నట్లుగా ఈరోజు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు అన్యజనులు కూడా. మీకు అర్థమవుతుందా? యేసు రక్తము ద్వారానే అపవాదిని జయించవచ్చు. చెప్పండి, ఈరోజు మీ ప్రార్థనల ద్వారా జయించేద్దాం అనుకుంటున్నారా? చాలామంది యేసు రక్తాన్ని పక్కన పెట్టి ప్రార్థనల ద్వారా జయించేద్దాం అనుకుంటున్నారు. పాపం, యేసు రక్తం లేకుండా ప్రార్థన కూడా నిష్ప్రయోజనమే. తెలుసా అసలు అపవాదిని ఎలా జయించగలదో తెలుసా? ఏ విధంగా జయించగలదో తెలుసా? తీయండి ప్రకటన గ్రంథము 12:11 చదవండి. వాడిని ఎలా జయించగలదో చెప్తాను. ప్రకటన గ్రంథము, వారు గొర్రెపిల్ల రక్తం బట్టి అందరూ తీసారా? ప్రకటన 12:11 బ్రదర్ అందరూ తీసారా? చదువుతున్నాడు, వినండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి ఇచ్చిన సాక్ష్యం బట్టి వారు ఆ సాక్ష్యమును బట్టి వారిని జయించినారు. కానీ వారిని అంటే ఎవరు? వాడు అపవాది. అది జయించాలి అంటే ఇప్పుడు దేన్ని బట్టి జయించాలి? యేసుక్రీస్తు ప్రభు అనే గొర్రెపిల్ల రక్తమును బట్టే. ఈరోజు క్రైస్తవ సమాజం ఆ రక్తాన్ని దూరం చేసేస్తుందండి. సంఘానికి ఎంత దౌర్భాగ్యమో చూడండి. రక్తం నువ్వు తీసుకోకూడదు, రక్తం నీ దగ్గర పెట్టుకోకూడదు, ఆ రక్తాన్ని నువ్వు త్రాగకూడదు. అది కూడా చెప్పే ముగిస్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. అసలు యేసు రక్తం లేకుండా మనకి ఏమాత్రం ఇలువ ఉందంటారా? అసలు మనకి ఇలువిచ్చిందే యేసు రక్తం, అవునా కదా? విలువ పెట్టి కొనబడిన వాడవు, నీకు ఇలువ వచ్చిందే యేసు రక్తం ద్వారా. నువ్వు ఈరోజు బాగున్నది యేసు రక్తం ద్వారా. నువ్వు ఈరోజు సంతోషంగా ఉన్నది యేసు రక్తం ద్వారా. యేసు రక్తం లేకుండా నీకు సంతోషము లేదు. నీకు అది ప్రత్యక్షంగా కనబడట్లేదు, పరోక్షంగా జరిగిపోయింది ఆల్రెడీ కార్యం. నీ వెనకాల యేసు రక్తము ఎన్నో కథలు నడిపిస్తుంది, ఎంతో విజయాలు చేకూరుస్తుంది. అలాంటి యేసు రక్తాన్ని ఈరోజు నీవు తీసుకోవడానికి భయపడుతున్నావు. అసలు నీ జీవితానికి పునాది యేసు రక్తం అండి. దేవుని దగ్గరికి రావడానికి కారణం యేసు రక్తం. దేవునితో మాట్లాడడానికి ధైర్యంగా కారణం యేసు రక్తం. వెనకాల జరిగిన కార్యం అది, నీ వెనకాల జరిగిన కార్యం అది. తండ్రి అయిన దేవుడు నీ వెనకాల నీ కోసం చేసిన కార్యం అది, యేసు రక్తాన్ని ఒలికించడం. మరి ఇప్పుడు ఆ రక్తాన్ని నువ్వు విశ్వసించిన తర్వాత, దాని గురించి తెలిసిన తర్వాత, దాని గురించి ఎంతగా నువ్వు ప్రచురము చేయాలి. దాని గురించి, యేసు రక్తం గురించి ఎంతగా నువ్వు ప్రకటన చేయాలి. యేసు రక్తం గురించి నువ్వు ఎంతగా ఆలోచించాలి. ఈ రోజున తెలియనని చెప్పు, తెలియలేదు, తెలిసాక ఆ రక్తాన్ని పట్టుకుని నిలబడాలా వద్దా? కొన్ని గృహాల్లో అడుగుతాను, అమ్మ యేసు రక్తం ఉందంటే లేదండి. ఎందుకు లేదు? అప్పుడు మొన్న అయిపోయిందండి, అప్పటి నుంచి నేను అడగలేదండి, వాళ్ళు ఇవ్వలేదండి. ఎంత నిర్లక్ష్యమో, ఎంత అశ్రద్ధ. యేసు రక్తం అంటే నీకు అంత అశ్రద్ధ. యేసు రక్తం ఉండాలి నీ ఇంటిలో, యేసు రక్తం ఉండాలి నీతో, నీ జీవితంలో ఒక భాగమైపోవాలి యేసు రక్తం. యేసు రక్తం ద్వారా ఏదైనా సాధించగలదు నువ్వు. ఎందుకంటే అపవాదికి భయం యేసు రక్తం అంటే. అందుకనే అపవాది తెలివిగా ఏం చేసిందంటే యేసు రక్తానికి తనకున్న భయాన్ని విశ్వాసులకు అంటించేసింది. అర్థమైందా? యేసు రక్తం తనకున్న భయాన్ని ఎవరు ఖండించాడు? విశ్వాసులకు ఖండించాడు. యేసు రక్తం తీసుకోకండి, యేసు రక్తంలో పాల్గొకండి, చచ్చిపోతారు, మరణిస్తారు, లేకపోతే శ్రమల పాలైపోతారు. ఈ భయం వాళ్ళకు పెట్టేశాడు. లేకపోతే వాడు ఆటలు సాగు కదా యేసు రక్తం ఉంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మాట్లాడరేటండి. వాడు ఆటలు సాగుతాయా? యేసు రక్తం ఉంటే సాగు, ఎప్పటికీ సాగు. అందుకని యేసు రక్తాన్ని నీ జీవితంలో దాన్ని ఒక పక్కన పెట్టేసేటట్లు భయం పెట్టేశాడు నీలో. వాడుకున్న భయాన్ని నీకు నూరు పోసేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. చూడండి, పేతురు పత్రిక 1:19 చదవండి.
ఎలా విమోచించబడ్డాం అక్కడ రాయబడింది? అమూల్యమైన రక్తం చేత. మీరందరూ వినాలి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. అసలు మీరు ఏ రక్తము చేత విడుదల పొందారు పాపాల నుండి? హలో, పాపాల నుండి విమోచించబడింది దేని చేత చెప్పాలి నాకు? దేని చేత విమోచించబడ్డారు? పాపాల నుండి, అపరాధముల నుండి, శాపాల నుండి విడుదల పొందిందే కదా. మరి ఇప్పుడు యేసు రక్తం నీ దగ్గర ఉంచుకోవడానికి ఎందుకు నీకు భయం? ఆ యేసు రక్తాన్ని వాడుకోవడానికి నీకు ఎందుకు అంత భయం? గొబ్బురు నుండి ప్రార్థనలు కాదు ఇక్కడ. ఏంటి చెప్పండి? ఉదాహరణకి గొబ్బురు నూనె కూడా నువ్వు ఎలా తీసుకోమని చెప్తున్నారు వాళ్ళు? యేసు రక్తంగానే విశ్వసించి తీసుకోమని చెప్తున్నారా లేదా? అంటే గొబ్బురు నూనె యేసు రక్తంగా తీసుకుంటే నీకు ప్రాబ్లం లేదు. కానీ ఏ దేవుడు అంటే యేసుప్రభు ఏ ద్రాక్షరసాన్ని అయితే పట్టుకుని నా రక్తం అన్నాడో ఆ ద్రాక్షరసాన్ని యేసు రక్తంగా ప్రార్థన చేసేస్తే నీకు ఎందుకు ప్రాబ్లం ఇప్పుడు? అంటే గొబ్బురు నూనె యేసు రక్తంగా తీసుకుంటే నీకు ప్రాబ్లం లేదా? ద్రాక్షరసాన్ని యేసు రక్తంగా ప్రార్థన చేసేస్తుంటే నీకు ప్రాబ్లమా? అసలు ఎందుకు వచ్చింది ప్రాబ్లం చెప్పు? అంటే అది యేసు రక్తంగా తీసుకుంటున్నావు కానీ యేసు రక్తంగా నువ్వు భావించట్లేదా గొబ్బురు నూనె? గొబ్బురు నూనె యేసు రక్తంగా ఎవరైనా తీసుకోవచ్చంట, కానీ ద్రాక్షరసం యేసు రక్తంగా అందరూ తీసుకోకూడదంట. ఇది ఎక్కడ న్యాయం అండి? చెప్పండి, ఇది ఎక్కడ న్యాయం? న్యాయం అనిపిస్తుందా? గొబ్బురు నూనె యేసు రక్తంగా ప్రభా నీ రక్తం త్రాగుతున్నానని ఒక గుక్కు నీటిలో 3 డ్రాపులు గొబ్బురు నూనె వేసుకుని ప్రభా నీ రక్తం త్రాగుతున్నానని తాగొచ్చంట. అలాగే ఒక గ్లాసు నీటిలో 3 డ్రాపులు గొబ్బురు నూనె వేసుకుని ప్రభా నీ రక్తం జిమ్ముతున్నానని జిమ్మొచ్చంట. చాలా సంఘాలు ఎలా జిమ్మమంటారు, అవునా కదా? గొబ్బురు నూనె వేసుకుని జిమ్ముతారు. ప్రభా నీ రక్తం జిమ్ముతానని జిమ్మొచ్చంట. అంటే గొబ్బురు నూనెగా నువ్వు వేసే రక్తమును విశ్వసించి తీసుకుంటే ప్రాబ్లం లేదు, జిమ్మితే ప్రాబ్లం లేదు. ఈ ద్రాక్షరసాన్ని యేసు రక్తం చేస్తుంటే ఏంటండి ప్రాబ్లం? దేనికండి ప్రాబ్లం? దానికి లేని ప్రాబ్లం దీనికి ఎందుకు వస్తుంది? దానికి లేని భయం దీనికి ఎందుకు వస్తుంది? బుర్ర పెట్టి ఆలోచించు. ఎక్కడ మారింది పరిస్థితి? ఈరోజు క్రైస్తవ సమాజము భయములో బ్రతుకుతుంది. అసలు ఆ భయం నుండి విడిపించింది యేసు రక్తం అండి. నిన్ను పాపము నుండి విడిపించింది యేసు రక్తం అండి. ధైర్యముగా నువ్వు యేసు రక్తాన్ని పట్టుకుని తిరగొచ్చు. అదే నీకు ధైర్యం. దేవునికి మహిమ కలుగును గాక, అవునా కదా? నేను ఇలా గొబ్బురు నూనె వాడాను, గతంలో గొబ్బురు నూనె వాడాను అన్నవారు చేతులు పైకెత్తండి. అలాగే యేసు రక్తంగా వాడినవారు లేరా? పోనీ మీరు కాకపోతే మీకు తెలిసిన వారు వాడితే చేతులు పైకెత్తండి. అలా వాడినవారు మీ కుటుంబ సభ్యులు. మా అమ్మగారు కూడా అలాగే గొబ్బురు నూనె, మేము చర్చికి వెళ్ళేవాళ్ళం కదా, అప్పుడు యేసు రక్త ప్రణాళిక మాకు తెలియదు. అప్పుడు మేమేం చేసేవాళ్ళం? గొబ్బురు నూనె తైలముగా యేసు రక్తముగా ప్రార్థన చేసుకుని తాగేవాళ్ళమి, యేసు రక్తంగా జిమ్మేవాళ్ళమి. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చేవారు, ప్రభా నీ రక్తంగా మార్చే ఈ గొబ్బురు నూనె అని ప్రార్థన చేసి ఇచ్చేవారు. అప్పుడు నుంచి అది ఇంక యేసు రక్తమే. అంటే గొబ్బురు నూనె యేసు రక్తంగా పాస్టర్ గారి చేతే మారుతుంది. మరి యేసయ్య ద్రాక్షరసాన్ని యేసు రక్తంగా మార్చాడు. అది నీకొద్దు. పాస్టర్ గారు మార్చింది నీకు కావాలి, యేసయ్య మార్చింది నీకొద్దు. ఎంత మోసంలో బ్రతుకుతున్నాం. మీకేమనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి? యేసు రక్తము కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి.